మయుడు కృతజ్ఞత. ఒకసారి యజ్ఞయాగాది క్రతువులు అధికముగా జరిగినప్పుడు వాటి యందు అర్ఘ్యాహుతుల వలన అంటే నెయ్యి మొదలైన పదార్థముల వలన అగ్నికి ఆకలి మందగించిన కారణంగా బ్రహ్మగారి వద్దకు వెళ్ళి విషయము చెప్పగా బ్రహ్మగారు ఖాండవ వనమును దహించమని చెప్పిరి. ఎన్నో పర్యాయములు ఖాండవ వనాన్ని అగ్ని దహించడానికి ప్రయత్నించినప్పటికీ అందు నివసించుచున్న తక్షకుని కారణంగా ఇంద్రుడు వానికి రక్షణ కల్పించవలనని ఉద్దేశంతో వర్షమును కురిపించదొచ్చెను. అగ్ని శ్రీకృష్ణుని శరణు వేడగా కృష్ణార్జునులు అగ్నికి సహకరించిరి. అగ్ని ఖాండవ వనాన్ని దహించినప్పుడు వర్షం కురవకుండా అర్జునుడు బాణములతో రక్షణ కల్పించెను. ఆ సమయంలో తక్షకుడు వేరే ప్రదేశంలో ఉండెను. వానికి రక్షణగానున్న మయుడు ఖాండవవనంలో ఉండి అగ్ని దహించినప్పుడు వచ్చి కృష్ణార్జునులను శరణు వేడెను. కృష్ణుడు అభయమిచ్చిన కారణంగా అగ్ని దహించలేదు. మయుడు అర్జునుని నీవు నన్ను రక్షించితివి, దీనికి నేను ప్రత్యేక ఉపకారము చేయగోరితిని. నేను దానవులకు విశ్వకర్మను, నీకు భవనమును నిర్మించదను అనగా నేను నిన్ను ప్రత్యుపకారము కోరి రక్షణ చేయలేదు. నీవు ఏదైనా చేయాలనుకుంటే శ్రీకృష్ణునికి చెయ్యి, కృష్ణునికి చేసినట్లయినా నాకు చేసినట్లే అని చెప్పగా శ్రీకృష్ణుడు నీవు ధర్మరాజునకు ఒక సభను నిర్మించమని చెప్పాను. ధర్మరాజు వద్దకు కృష్ణార్జునులు మయుని తీసుకుని వెళ్ళిరి. మయునికి ధర్మరాజు అతిథి సత్కారములు చేసెను. వారి వద్ద సెలవు తీసుకుని మయుడు సభను నిర్మించుటకు బయలుదేరి. శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి, ధర్మరాజు తప్పక చక్రవర్తి అగునని ఆయన సార్వభౌమత్వానికి తగినట్లుగా సర్వోత్తమమైన సభను నిర్మించమని మయునకు సూచించెను. మయుడు కైలాసమునకు ఉత్తరముగానున్న మైనాక పర్వతము వద్దనున్న బిందుసరమునకు చేరెను. అచటనున్న ఒక పెద్ద గదను, శంఖమును, వృషపరుడను దైత్యరాజు యొక్క సభ కొరకు తాను సమకూర్చియుండిన స్ఫటిక మణి రత్నమయములైన వస్తు సముదాయములను గైకొని మయుడు అపూర్వమైన మహాసభను 14 మాసములకు పైగా శ్రమించి నిర్మించెను. అది రత్న ప్రాకార తోరణములతో, బంగారు వృక్షములతో, బ్రహ్మ మొదలగు వారి సభల కంటే బహు చిత్రములతో, 4 వైపులా 10,000 కిష్కవుల ప్రమాణము కలిగి అంటే ఇప్పటి 84.8 కిలోమీటర్లు అగును. ఇది ఉజ్వలముగా బ్రహ్మదేవుని సభనకు మించి ప్రకాశించుచుండెను. దానిని మయుడు అంతరిక్ష చరులైన కింకరులచే మోయించి ఇంద్రప్రస్థమునకు తెచ్చి ధర్మరాజునకు అప్పగించి గదను భీమునకు, దేవదత్తమను శంఖమును అర్జునునకు ఒసగెను. ధర్మరాజు మయుని సత్కరించి సభను పూజించి 10,000 మంది బ్రాహ్మణులకు సంతర్పణము గావించి శుభముహూర్తమున అందు ప్రవేశించెను. మహర్షులు మహారాజులు వచ్చి ధర్మరాజును అభినందించిరి. నారద మహర్షి లోకపాలుల సభ కంటే దేదీప్యమానముగానున్నదని కొనియాడెను.
ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.